Hello and welcome to Christian Venkatesh. The Mumbai Juggernaut rolls on. ఆరో విజయం వరుసగా సిక్స్త్ విన్ ఫర్ ముంబై ఇండియన్స్. సో స్టార్టింగ్లో మొదటి 5 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు ఓడిపోయారు. ఎట్ వన్ స్టేజ్ దేవర్ ఎట్ 9th ప్లేస్ ఇన్ ద పాయింట్స్ టేబుల్. అక్కడి నుంచి ఎప్పటిలాగే వాళ్ళు స్లోగా స్టార్ట్ అయ్యి తర్వాత బ్రహ్మాండంగా పికప్ అవ్వడం అనేది మనం చూసాం. సో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఇప్పుడు దే ఆర్ రైట్ ఆన్ టాప్. పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1గా 14 పాయింట్స్తో ఉన్నారు. ఆర్సీబీ కూడా 14 పాయింట్స్ ఉన్నాయి, కానీ ముంబై ఇండియన్స్ హ్యాస్ బెటర్ నెట్ రన్ రేట్. 1+ నెట్ రన్ రేట్ ఉన్న ఏకైక టీం. 1+ నెట్ రన్ రేట్ 1.27 టు బి ఎగ్జాక్ట్. సో ముంబై పర్టికులర్లీ ఈరోజు మ్యాచ్ నెంబర్ 50లో ఆడిన తీరు చూస్తుంటే అంత డామినేరింగ్ పర్ఫార్మెన్స్ అంటే మాటలు లేవు నిజంగా. నియర్ పర్ఫెక్ట్ గేమ్ ఫర్ దెమ్. చిత్తుగా ఓడించేశారు రాజస్థాన్ రాయల్స్. వార్ వన్ సైడ్ అంటాం మనం, ఆ వార్ వన్ సైడ్ అయిపోయింది. ఎక్కడ కూడా రాజస్థాన్ ఎక్కడ కూడా గుక్క తిప్పుకొని లేదు. ఎక్కడ వాళ్ళు దేవర్ నెవర్ ఇన్ ద గేమ్ ఎట్ ఆల్. ఫ్రమ్ ద వర్డ్ గో ఇట్ వాస్ ముంబై ఆల్ ద వే. సో అంత డామినేటింగ్ పర్ఫార్మెన్స్, అంత స్ట్రాంగ్గా కూడా కనిపిస్తుంది టీం. రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. రికల్టన్, సూర్యకుమార్, వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా, బోల్ట్, చహర్ అండ్ ఈవెన్ స్పిన్నర్ కరణ్ శర్మ. ఎవ్రీబడి ఈజ్ కంట్రిబ్యూటింగ్ అండ్ గ్రేట్ స్టైల్. క్యాచింగ్ బాగుంది. ఒక్క క్యాచ్ రోహిత్ డ్రాప్ చేశాడు, ఒకటి బుమ్రా రిటర్న్ క్యాచ్ టఫ్ వన్ అది డ్రాప్ చేశాడు. రోహిత్ కూడా బికాస్ వాజ్ అన్సైటెడ్, డిస్ట్రాక్టెడ్ బై ది కీపర్. వాళ్ళ క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా టాప్ క్లాస్ ఉంది, అందరికంటే బెస్ట్ ఉంది. క్యాచింగ్ ఎక్కువ క్యాచ్లు పట్టుకున్నారు వీళ్ళే. సో ఓవరాల్గా ముంబై నౌ లుకింగ్ ది టీమ్ టు బీట్. అంత చాలామంది అంటారు కదా, అంబానీ మామ అది చేశాడు, ఇది చేసి అంపైర్ని కొనేసాడు. ఈరోజు కూడా మ్యాచ్లో అది అంపైర్స్ కాల్ అవుతుంది కదా, నో బాల్ కాదు, అవుట్ రోహిత్ శర్మ. అది స్టార్టింగ్లో ఒక డెసిషన్, అది క్లియర్గా అది పిచింగ్ అవుట్ సైడ్ ద లెగ్స్. 50% ఆఫ్ ది బాల్ పిచెస్ అవుట్ సైడ్ అది అవుట్ సైడ్ ద లెగ్ కిందే వస్తుంది. సో వాట్ ఎవర్. సో ఇక్కడ ఈ మ్యాచ్లో అంపైర్స్ కానీ లేకపోతే మరెవరి సాయం తీసుకుని ముంబై గెలిచిందంటే అనే పరిస్థితే లేదు. ఎందుకంటే 100 రన్స్ తేడాతో గెలిచారు. ఇంకా 3.5 ఓవర్స్ మిగిలి ఉండగా 100 రన్స్ తేడాతో గెలిచారు. నెట్ రన్ రేట్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది. సో ఓవరాల్గా ఇట్ వాస్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ ఫర్ దెమ్. సో టాస్ గెలిచారు రాజస్థాన్. ముందుగా బ్యాటింగ్ ఇచ్చారు ముంబైకి. ముంబై హ్యాస్ నెవర్ వన్ ఇన్ జైపూర్ సవాంగ్ మాన్సింగ్ స్టేడియం ఫ్రమ్ 2012 అంటే 13 ఏళ్ళ నుంచి ఎప్పుడు గెలలేదు. 5 మ్యాచ్లు ఓడిపోయేవాల్సిగా. సో టాస్ గెలిచారు, వాళ్ళకి అంతా అనుకూలంగా ఉంది, బాగానే ఉంది అనుకున్నారు. కానీ ఆ ఒక్క డెసిషన్, ఆ సెకండ్ ఓవర్లో రోహిత్ శర్మ వాజ్ డిక్లేర్డ్ అవుట్ బై ది అంపైర్ ఎల్బిడబ్ల్యూ. లుక్ వెరీ క్లోజ్. ఒక తేడా ఏంటంటే అది పిచింగ్ అవుట్ సైడ్ ది లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కదా, ఫజల్ అక్బర్కి వాజ్ ద బౌలర్. అది రోహిత్ శర్మ కూడా చాలా లేట్గా తీసుకున్నాడు, వాళ్ళ పార్ట్నర్ని అడిగి తీసుకున్నాడు. అతను మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు ఏంటంటే నకుల్ బాల్ అది లోగా వచ్చింది, ఓన్లీ పిచింగ్ అవుట్ సైడ్ లైక్ ఒకటే నన్ను సేవ్ చేస్తున్నాను, అందుకే లేట్గా తీసుకున్నాడు చాలా మంచిది. ఎందుకంటే అంపైర్ అవుట్ ఇచ్చాడు. అది చూస్తే పిచింగ్ అవుట్ సైడ్ ద లెగ్. సో అది వాళ్ళకి లక్కీ ఎస్కేప్, నారో ఎస్కేప్. దిస్ ఇస్ అ గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్ కదా. సో ఆ కొద్ది తేడాతో రోహిత్ శర్మ సర్వైవ్ అయిన తర్వాత అతను అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు రోహిత్. బ్యూటిఫుల్ హాఫ్ సెంచరీ, 53, 9 4లు కొట్టాడు. గమ్మత్ ఏంటంటే రోహిత్ శర్మ వితౌట్ 6 50 చేయడం నేను అరుదుగా చూస్తున్నాను. అది కూడా మనకి స్టాట్స్ నా దగ్గర ఇమీడియట్గా లేవు. రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్లో ఒక 50 చేసి వితౌట్ హిట్టింగ్ 6 చాలా రేర్గా ఉంటుంది, పర్టికులర్లీ T20లో. సో అదేమన్నా ఇది రికార్డ్ ఏమో అది కూడా. బట్ హీ వాజ్ అట్ ఈస్ ఫ్లూయెంట్ బెస్ట్. కొన్ని అద్భుతమైన షాట్స్ అతని బ్యాట్ నుంచి చూసాం. అండ్ ర్యాన్ రికల్టన్ కూడా బ్రహ్మాండంగా బ్యాటింగ్ చేశాడు. హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. 61 రన్స్ చేశాడు. చాలా క్విక్ 160 స్ట్రైక్ రేట్తో చేశాడు. హీ బ్యాటెడ్ బ్యూటిఫుల్. అతను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కలిసి రాజస్థాన్ బౌలర్స్ మీద విరుచుకుపడ్డారు. ఎవ్వరు కూడా వాళ్ళ మీద ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయాలి, స్పిన్నర్స్ కావచ్చు, పేసర్స్ కావచ్చు. ఇద్దరు 116 రన్స్ యాడ్ చేశారు. 12 ఓవర్ల దాకా ఆయన బ్యాటింగ్ చేశారు. సో ప్రతి ఓవర్లో 4 బౌండరీ కానీ 6 కానీ వస్తూనే ఉంది. 4 or 6 ప్రతి ఓవర్లో కొట్టేట్టుగా వాళ్ళు చాలా ఫ్లూయెంట్గా ఆ 10 రన్ రేట్ ఆల్మోస్ట్ ప్రతిసారి మెయింటైన్ చేస్తూ బ్రహ్మాండమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఇచ్చారు వాళ్ళిద్దరు. వెంటనే అవుట్ అయినా తర్వాత
బ్యాటింగ్ ఆర్డర్లో కూడా మార్పు చేశారు. సూర్య సూపర్ ఫామ్లో ఉన్నాడు కదా, సూర్యని తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చాడు. వాళ్ళిద్దరు కూడా రెచ్చిపోయి 208 స్ట్రైక్ రేట్ ఇద్దరిది 48 ఈచ్ చేశారు. 48 నాట్అవుట్, 23 బాల్స్ ఫేస్ చేశారు. ఇద్దరిది 208. సిక్స్లు ఒక 3 కొట్టాడు. హార్దిక్ పాండ్యా సిక్స్లు కొట్టినట్లేదు, అదే తేడా. సూర్య సిక్స్లు కొట్టాడు. సూర్య 11 టైమ్స్ ఆడిన ప్రతి మ్యాచ్లో, ఈ సీజన్ ఆడిన ప్రతి మ్యాచ్లో 25 దాటాడు. ఈజ్ లుకింగ్ ఇన్ టెరిఫిక్ టచ్, టెరిఫిక్. స్కూప్ కుమార్ యాదవ్ అని కూడా అనొచ్చు. అతను స్కూప్ షాట్స్ కొట్టాడు లెగ్ సైడ్లో, అతని ఫేవరెట్ ఏరియా లెగ్ సైడ్ స్కూప్ షాట్స్. అండ్ హార్దిక్ పాండ్యా కూడా కొన్ని బ్రెత్ టేకింగ్ షాట్స్ అతని బ్యాట్ నుంచి కూడా చూసాం. సో ఇట్ వాస్ ముంబై ఆల్ ది వే. ఏ బౌలర్ కూడా ఎలాంటి ఇంప్రెషన్ క్రియేట్ చేయని పరిస్థితి. ఆకాష్ మడ్వాల్, ఫర్ దట్ మ్యాటర్ ఆకాష్ మడ్వాల్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ బౌలర్ని ఇన్ని మ్యాచ్లు 10 మ్యాచ్లు పక్కన పెట్టి ఈ మ్యాచ్లో ఇంట్రడ్యూస్ చేశారు. తుషార్ దేశ్పాండే వాజ్ ప్రూవింగ్ టు బి ఎక్స్పెన్సివ్. వికెట్లు తీయలే, అతన్ని కంటిన్యూ చేశారు. లాస్ట్ మ్యాచ్లో యుధ్వీర్ని ఆడించారు. కానీ ఆకాష్ మడ్వాల్ మనం చూసాం కదా, ముంబై లాస్ట్ సీజన్ బాగా వేయలేదు, కానీ అంతకుముందు సీజన్లో వాజ్ బౌలింగ్ బ్యూటిఫుల్. యార్కర్స్ సైడ్లో స్పెషలిస్ట్, మంచి పేస్ కూడా ఉంది అతనికి ఇప్పుడు అవకాశం ఇస్తే ఈ వాజ్ వెరీ వెరీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. అంటే అతను కూడా ఒక నన్స్ ఇచ్చాడు, కానీ ఆ యార్కర్స్ చాలా బాగా అతను ఎగ్జిక్యూట్ చేయగలిగాడు. కొంతవరకు ముంబై బ్యాట్స్మెన్ క్వైట్గా ఉంచగలిగాడు. ఈవెన్ ది లాస్ట్ ఓవర్ ఈ బౌల్డ్ వాజ్ గుడ్, బట్ లాస్ట్లో ఒక 6 వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారు కాబట్టి కొడతారు వాళ్ళిద్దరు, హార్దిక్ కానీ సూర్య కానీ వెల్ సెటిల్. బట్ హీ బౌల్డ్ వెల్. కానీ అదే ఇప్పుడు రాజస్థాన్ ఏంటంటే వాళ్ళ సెలెక్షన్ కానీ, సెలెక్షన్ ఆఫ్ ది టీమ్ ఇన్ జనరల్ అండ్ సెలెక్షన్ ఆఫ్ ద 11 దాంట్లో కూడా మిస్టేక్స్. మడ్వాల్కి ఇంత లేట్గా ఛాన్స్ కూడా, అతను కూడా నన్ను అడిగితే ఇంప్రెసివ్ బౌలర్ మొత్తం అందరిలోకి. సో 217 బోర్డు మీద పెట్టారు ముంబై ఇండియన్స్. 4 మాత్రమే బ్యాటింగ్ చేశారు. 4 కూడా బ్రహ్మాండమైన స్కోర్స్ చేశారు. ఆల్ ఆఫ్ దెమ్ క్రాస్డ్ 40. సో వాళ్ళు బౌలింగ్ చేసినప్పుడు కూడా టోటల్ డామినేషన్. వైభవ్ సూర్యవంశీ లాస్ట్ మ్యాచ్లో 35 బాల్స్లో సెంచరీ చేశాడు. కానీ క్రికెట్ ఈజ్ ఎ గ్రేట్ లెవెలర్. మీకు ఒకరోజు సెంచరీ చేస్తారు, ఒకరోజు డక్అవుట్ అవుతారు. సో అది చాలా ఎర్లీగా తన కెరియర్లో. ఎందుకంటే ఒక్కసారి అతను మొన్న అంతా నేల మీద నడుచుంటాడు. ఒక 2 రోజుల క్రితమే కదా అతను సెంచరీ కొట్టింది. ఆకాశంలో మబ్బుల్లో వేరించుంటాడు, కానీ ఒక్కసారి అది నేల మీద తీసుకొస్తుంది క్రికెట్. సో హీ గాట్ అవుట్ ఫర్ ది సెకండ్ బాల్, డక్. ఒక ఇనాక్యుయస్ లుకింగ్ ఫుల్లర్ డెలివరీ, హాఫ్ వాలీ ఫ్రమ్ దీపక్ చహర్. దాన్ని క్లియర్ చేద్దాం అంటున్నాడు మిడాన్ పైనుంచి, కానీ మిడాల్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. సో డిసప్పాయింట్మెంట్ డెఫినెట్గా. బట్ అదే క్రికెట్లో అలాగే ఉంటుంది. ఏంటంటే ఒక రోజు ఇలా ఉంటుంది, ఒక రోజు నీది కాదు. ఆ ఫెయిల్యూర్స్ కూడా అతనికి తెలిస్తేనే మరింత రాటుదేలే అవకాశం ఉంటుంది. ఫెయిల్యూర్స్ కూడా రావాలి. బట్ హీ హ్యాస్ గాట్ ఫ్యూచర్. అందరూ ఒకటి ఫ్లాష్ ఇన్ ద ప్యాన్ ఒక్క మ్యాచ్ అని అనుకోవడానికి లేదు. యూ విల్ డెఫినెట్లీ సక్సీడ్. అబిలిటీ అతని దగ్గర ఉంది. బట్ ఈరోజు హీ వాజ్ నాట్ హిస్ డే. 2 సిక్స్లు కొట్టాడు యశస్వి జైస్వాల్, లుక్ గుడ్. కానీ మరీ ఒక పెద్ద షాట్ కొట్టే ప్రయత్నం చేశాడు అగేన్స్ట్ ట్రెంట్ బోల్ట్ అండ్ హీ వాజ్ క్యాసిల్, క్లీన్ బోల్డ్. గమ్మత్ ఏంటంటే రాజస్థాన్ బౌలింగ్ చేసినప్పుడు స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ పెద్దగా వాళ్ళు హెల్ప్ ఉన్నట్టు కనబడలేదు. కానీ ముంబై బౌలర్స్ వర్ గెటింగ్ ద నైస్ క్యారీ అండ్ సమ్ మూవ్మెంట్ ఆల్సో. సో ట్రెంట్ బోల్ట్ వెంటనే 2 వికెట్లు తీశాడు. సో నితీష్ రాణా వికెట్ కూడా అతనికే వచ్చింది. అండ్ బుమ్రా వచ్చేసరికి ఎందుకు కోపంగా ఉన్నాడు. బుమ్రా వాజ్ బౌలింగ్ ఫాస్ట్ అండ్ వాజ్ బౌలింగ్ లాట్ ఆఫ్ బౌన్సర్స్. ఆ బౌన్సర్స్తోనే వెంటనే వరుస బాల్స్లో రియాన్ పరాగ్ని, తర్వాత హెట్మైర్ని అవుట్ చేశాడు. ఇంకా తర్వాత వికెట్లు పడుతూనే ఉన్నాయి. పవర్ ప్లేలోనే 5 వికెట్లు పోయినాయి. దేవర్ 47 for 5 ఇన్ ద పవర్ ప్లేట్స్. పవర్ ప్లేలో 5 వికెట్లు పోగొట్టుకున్న మొట్టమొదటి టీం ఈ సీజన్ మొత్తం. తర్వాత కూడా వికెట్లు పడుతున్నాయి రెగ్యులర్ ఇంటర్వల్స్లో. కరణ్ శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొస్తే అతను 3 వికెట్లు తీశాడు. సో దే మేనేజ్ జస్ట్ 117 మాత్రం చేశాడు. 30 runs చేసిన జోఫ్రా ఆర్చర్ వాజ్ ది టాప్ స్కోరర్. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత పూర్ పర్ఫార్మెన్స్ రాజస్థాన్ రాయల్స్. సో ఈ సీజన్లో వాళ్ళు కూడా ఈ ఓటమి తర్వాత దే ఆర్ ఆల్సో నాక్డ్ అవుట్ ఆఫ్ దిస్ ఐపీఎల్. సో వాళ్ళకి ఇంకా మొన్నటిదాకా ఏదో థియరాటిక్ ఛాన్స్ ఉంది, మ్యాథమెటికల్ ఛాన్స్, అది కూడా ఇప్పుడు పూర్తిగా పోయినట్టే. సో దే ఆర్ నాక్డ్ అవుట్ ఆఫ్ ది రేస్ ఫర్ ప్లే ఆఫ్స్. సో చాలా డిసప్పాయింటింగ్ వాళ్ళకి. కరణ్ శర్మకి 3 వికెట్లు, బుమ్రాకి 2 వికెట్లు, కేవలం 15 runs ఇచ్చాడు, 2 వికెట్స్ తీశాడు. అండ్ ట్రెంట్ బోల్ట్ 3 వికెట్లు. సో
ముంబై బౌలర్స్ అందరూ ఎవ్రీబాడీ కాంట్రిబ్యూటెడ్. కార్బన్ బ్యాష్ కొంచెం రన్స్ ఇచ్చాడు, ఎందుకంటే జోఫ్రా లాస్ట్లో కొన్ని సిక్స్లు కొట్టాడు. బట్ స్టిల్ ఇట్ లుక్స్ లైక్ ఎ పర్ఫెక్ట్ వెల్ ఆయిల్డ్ యూనిట్, వెల్ ఆయిల్డ్ మెషిన్ లాగా కనిపిస్తుంది. చాలా చాలా ఇంప్రెసివ్గా కనిపిస్తుంది ముంబై టీమ్. ఇట్స్ టీమ్ టు బీట్ డెఫినెట్లీ కదా.